హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిత్రులారా, నా లాస్ట్ వీడియోలో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళందరికీ ఎల్ఐసి వారు అందిస్తున్న ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ గురించి చాలా మంది అడుగుతున్నారు. మిత్రులారా, ఈ వీడియోలో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ 2023 స్కాలర్షిప్స్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఎల్ఐసి ఇండియా అని టైప్ చేయండి. ఇదండి ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చాం. ఇది ఎల్ఐసి హోమ్ పేజ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్లిక్ హియర్ టు అప్లై ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్ 2023 అని ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023 ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్. ఆఫ్టర్ రీడింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ క్లిక్ హియర్ టు అప్లై. ఓకేనా, ఈ స్కీమ్ ఏంటో దీని గురించి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఓపెన్ చేసి చూడండి. సో ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చింది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023 ఆబ్జెక్టివ్ ఏంటి, స్కోపు, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, డ్యూరేషను, కండిషన్స్ ఫర్ స్కాలర్షిప్, ఇవన్నీ కేర్ఫుల్గా చదవండి. ఒకసారి ప్రతి ఒక్క పాయింట్ మీరు చదవండి. ఫైనల్గా ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఇది January 14, 2024. ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు అఫీషియల్ వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్. ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ who are submitting online application for Golden Jubilee Scholarships 2023. ఇవన్నీ కండిషన్స్ ఇచ్చాడు. ఏ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కండిషన్స్ ఇచ్చాడు. ఈ కండిషన్స్ కూడా అన్ని కేర్ఫుల్గా మీరు చదవండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు టైప్ ఆఫ్ స్కాలర్షిప్, అమౌంట్ ఎంత వస్తుందో ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. ఓకేనా, మెడిసిన్ చదివిన వాళ్ళకి ఎంత వస్తుంది, 40,000 per annum, ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి 30,000 సంవత్సరానికి, అట్లాగే BA, BCom, BSc వీళ్ళు చదువుతున్న వాళ్ళకి 20,000, అలాగే స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ వీళ్ళకి 15,000 చొప్పున ఇస్తున్నారు. సో ఇవన్నీ ఒకసారి చూడండి. సో వీటిని ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వాళ్ళు ఈ స్కాలర్షిప్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మెరిటోరియస్ ఉండి పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ ఎంతో కొంత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వారు ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా చదవండి, కండిషన్స్ అన్ని. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ చదివిన తర్వాత ఆఫ్టర్ రీడింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ క్లిక్ హియర్ టు అప్లై నౌ. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివిన తర్వాత అప్లై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర అప్లై చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విండో ఒకటి ఓపెన్ అయ్యింది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ హోమ్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. ప్లీజ్ రీడ్ అటాచ్డ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ స్కీమ్ డీటెయిల్స్ కేర్ఫుల్లీ బిఫోర్ అప్లైయింగ్. ఇక్కడ ఈ ఫీల్డ్ ఏవైతే ఈ ఫామ్ లో ఇచ్చారో ఇవన్నీ నింపుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ సెలెక్ట్ యువర్ స్టేట్, మనం ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అన్నాడు, విశాఖపట్నం అని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ నేమ్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ సర్ నేమ్ ఏదో రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ అడిగాడు, ఫాదర్ నేమ్ చేయండి. ఇక్కడ స్టార్ మార్కులు ఉన్నవి కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి అని అర్థం. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్. నెక్స్ట్ అడ్రస్ లైన్, ఇక్కడ మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ సిటీ, సపోజ్ విశాఖపట్నం అయితే విశాఖపట్నం. నెక్స్ట్ పిన్ కోడ్, ఏదో పిన్ కోడ్ ఎంటర్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ లైన్ నెంబర్, మీకు ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే ఎంటీగా వదిలేసేయండి. ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇది మ్యాండేట్ కాదు. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీకు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ, మీ కేటగిరీ ఏదైతే అది, సపోజ్ ఓబీసీ అయితే ఓబీసీ. నెక్స్ట్ అప్లయింగ్ ఫర్ స్కాలర్షిప్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 10th, 12th డిప్లొమా, సపోజ్ 12th అన్నాం. ఎడ్యుకేషనల్ స్ట్రీమ్ ప్రపోజ్ టు పర్స్యూ, ఏం చదువుతున్నారు, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ అలా ఇచ్చాడు, మీరు ఇంజనీరింగ్ అనుకుంటే ఇంజనీరింగ్. నెక్స్ట్ కోర్స్ నేమ్ అంటే ఏ బ్రాంచ్, సపోజ్ ఇంజనీరింగ్ బీటెక్ ట్రిపుల్ అన్నాం అనుకోండి, బీటెక్ ట్రిపుల్ అని రాయండి. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్ మనం 4 years కాబట్టి 4 years పెడతాం. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్, మీ పేరెంట్ ఇన్కమ్ ఎంత ఉంది, ఫర్ యానమ్కి ఎంత ఉంటే అంత ఇవ్వండి, సపోజ్ 1 lakh పెట్టాను. నెక్స్ట్ ఎంటర్ 12th డిప్లొమా ఈక్వలెంట్ డీటెయిల్స్, యూనివర్సిటీ బోర్డు, ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ చదువుకున్నారో ఆ డీటెయిల్స్ అని ఇవ్వండి. సపోజ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనుకుందాం.
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ నేము, ఆ బోర్డు మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు, 2022-23. ఇది బై డిఫాల్ట్ వచ్చేసింది, ఎందుకంటే 2022-23లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు, కాబట్టి బై డిఫాల్ట్ ఇది వచ్చేసింది. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, ఈ పర్సెంటేజ్ ఎంత ఉంది అంత, సపోజ్ 90%. ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ కరెంట్లీ రిసీవింగ్ ఆర్ అప్లయింగ్ ఎల్ఐసి జీజేఎఫ్ స్కాలర్షిప్? నో. ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్ స్కాలర్షిప్స్? నో. ఓకేనా, నో అని పెట్టేసి. నెక్స్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీగా మీరు ఇవ్వాలి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలా లేదని కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు స్కాలర్షిప్ శాంక్షన్ అయితే ఈ ఎల్ఐసి వాళ్ళు నెఫ్ట్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ లో ఈ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు, కాబట్టి అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఇలా ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి నష్టం అయితే లేదు. ఓకేనా, మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఫిల్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ అయితే SBIN 0020 సపోజ్ ఇది ఉంటుంది. ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కొందరు 0 బదులుగా O టైప్ చేస్తుంటారు, O బదులుగా 0 టైప్ చేస్తుంటారు. ఇది మీ బ్యాంక్ పాస్బుక్ లో కొంచెం కేర్ఫుల్ గా చూసుకొని ఎంటర్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ది బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లాగే బ్రాంచ్ నేమ్, ఏ బ్రాంచ్ నేమ్ అయితే ఆ బ్రాంచ్ నేమ్, సపోజ్ సీతమ్మ దార్ అనుకుందాం. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ కేర్ఫుల్ గా ఇవ్వండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, లాస్ట్ 4 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. సపోజ్ ఆధార్ నెంబర్ ఇచ్చారు. ఓకేనా, అండ్ ఫైనల్ గా డిక్లరేషన్ చూడండి, ఇక్కడ కూడా స్టార్ పెట్టాడు. ఇది కంపల్సరీగా మనం డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే మనం ఎంటర్ చేసిన అన్ని డీటెయిల్స్ కరెక్టా అని చెప్పేసి మనం డిక్లరేషన్ ఇస్తున్నాం అన్నట్టు. ఐ హియర్ బై డిక్లేర్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్, ఇది టిక్ పెట్టాలి. ఐ షాల్ బి అబాయిడ్ బై ది టర్మ్స్ అండ్ కండిషన్స్ శాంక్షన్ ఆఫ్ స్కాలర్షిప్, ఇవన్నీ టిక్లు పెట్టేసేయండి. నెక్స్ట్ ఫైనల్ గా సబ్మిట్ బటన్ దగ్గర సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ కొడితే సరిపోతుంది. ఈ సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఈ మెయిల్ ఐడికి ఎక్నాలజ్మెంట్ అనేది వస్తుంది. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ పెట్టండి. ఓకేనా మిత్రులారా, ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీకు అర్థమయ్యిందని నేను భావిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. డియర్ స్టూడెంట్స్, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మిస్ కావద్దు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ముందైతే అప్లై చేయండి. స్కాలర్షిప్ శాంక్షన్ అయ్యిందా లేదనేది సెకండరీ. అప్లై చేస్తే అదృష్టం మనకు బాగుంటే మనకు డెఫినెట్ గా స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఈ స్కాలర్షిప్ ఎంపిక విధానం కూడా బేస్డ్ ఆన్ మీకు వచ్చిన మార్క్స్ అలాగే మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని ఈ స్కాలర్షిప్ ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఎల్ఐసికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్, దానికి సంబంధించిన లింక్స్, స్టూడెంట్ ఇన్స్ట్రక్షన్స్, అలాగే స్కాలర్షిప్స్ డీటెయిల్స్ గురించి అన్ని లింక్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. ఒక్కసారి మీ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి కేర్ఫుల్ గా చదువుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 14 జనవరి 2024. లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ లో వచ్చేసరికి సర్వర్ బిజీ అవ్వచ్చు, కాబట్టి ఒక రోజు ఉండగానే అప్లై చేసుకోవడం చాలా మంచిది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.